జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టులో నాకు ఈ టైం వరకు కోర్టు వరకే అని 1 గంట వరకు ఇంకో వేరే షెడ్యూల్ అది ఇదని అసలు కోర్టుకి షెడ్యూల్ పెట్టడంపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగా చాలా దురదృష్టకరం అండి. ఇలాంటి ఆర్థిక నేరస్తులు కూడా కోర్టును కూడా ప్రభావితం చేయగలుగుతున్నారంటే వీళ్ళు ఎంతవరకు వెళ్ళారనేది రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఒక కోర్టు న్యాయస్థానంలో లేబర్ అయినా, ఏ వ్యక్తి అయినా, మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ముఖ్యమంత్రి అయినా కోర్టు ఆదేశానుసారం కోర్టులో వచ్చి హాజరవ్వాలి. అలాంటి కార్యక్రమం చేయకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని 6 సంవత్సరాల పాటు కోర్టుకు మెట్లు ఎక్కని ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి. నిన్న నాంపల్లి కోర్టుకి ఆయన వచ్చారు. కోర్టును కూడా మాకు టైం కావాలి, ఈ టైంలో వస్తామని చెప్పడం చాలా దురదృష్టకరమైన విషయం. చట్టాల్లో ఉన్న, న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని రుసుగులను అడ్డం పెట్టుకొని నిన్న చూసారా రప్ప అని వెళ్తున్నారు. ఇవన్నీ కూడా కోర్టు కూడా పరిగణలో తీసుకోవాలి. ఇలాంటి ఆర్థిక నేరస్తుడు ఇంతకంటే ఏం చేస్తాడు? 16 నెలలు జైల్లో ఉండి 32 కేసులు నడుస్తూ ఉంటుంటే ఒక్క కేసుకు కూడా కోర్టుకి హాజరవ్వకుండా, హాజరవ్వడానికి క్రమంలో నిన్న జనసేకరణ చేసి నేను వస్తే కోర్టుకి ఎంత ఇబ్బంది కలిగిద్దనే అభిప్రాయాన్ని కోర్టుకు తెలియజేయటం ఒకటి, నా బలం తగ్గలేదని చెప్పి నిరూపించుకునే ప్రయత్నం ఒకటి చేశాడు జగన్మోహన్ రెడ్డి. నిజం మాట్లాడండి, హైదరాబాద్లో అంతమంది జనసేకరణ ఎట్ట జరుగుతుంది? వీళ్ళు సొంతంగా జనసేకరణ చేసి నేను వస్తే ట్రాఫిక్ ఇబ్బంది, ప్రభుత్వానికి ఇబ్బంది, కోర్టులకు ఇబ్బంది అని చెప్పి కోర్టు వాయిదాలకి ఎగ్గొట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకం ఇది. కోర్టు కూడా ఈ పరిణామాలు తీసుకోవాలి. ఒక వ్యక్తి న్యాయస్థానానికి వచ్చేటప్పుడు ర్యాలీగా రాకూడదు. ర్యాలీగా రావడం ఏంటంటే ఏమన్నా సన్మానాలు చేయడానికి, ఏమన్నా ప్రజాసేవ చేశాడా, సత్యాగ్రహం చేశాడా, ఆర్థిక నేరాలు చేశాడు, లక్షల కోట్లు దోచుకున్నాడు. లిక్కర్ మాఫియాలో ఇంతమంది ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి తెలియకుండా జరిగిందండి. లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా ఇవాళ అడవిల్ని శాతం ఆక్రమించుకొని గెస్ట్ హౌస్లు కట్టుకునే స్థాయికి ఎదిగారంటే వీళ్ళు ఎంతటి ఆర్థిక నేరస్తులు ప్రజలు గమనించాలని. అంటే 2029లో మేము వస్తే రప్ప అని 88 దాటితే గంగమ్మ జాతర పుట్టెలు నరుకుతావు అది ఇదని బ్యానర్లు పెట్టి దాన్ని జగన్మోహన్ ఖండించకుండా అలాగా ఉండటంపై మీ అభిప్రాయం ఏంటి? అధికారం వచ్చినాక పరదాలు కట్టుకొని తిరిగిన జగన్మోహన్ రెడ్డిని చూశారు. అధికారం పోయినాక ప్రజల్లో ఉన్నామని చెప్పుకోవడానికి జనసేకరణ చేసే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు గమనించారు. ఈసారి ఆ 11 సీట్లు కూడా వస్తాయో రావో ఒకసారి వైసీపీ నాయకులు తెలుసుకోవాలి. అంటే కాదండి, అంటే బల ప్రదర్శన చేయప్పుడు కోర్టుకి వెళ్తుంటే మామూలుగా ఎవరైనా కోర్టుకి వెళ్ళి వచ్చేస్తారు, కానీ బల ప్రదర్శన చేసుకుని వెళ్ళటంపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇది చాలా దుర్మార్గమైన చర్య అండి. మీరేం చేస్తున్నారు? అసలు కోర్టుకి వెళ్ళాలి, కోర్టులో మీరు దేనికి వెళ్తున్నారు? విదేశాలు వెళ్ళడానికి పర్మిషన్ అడగడానికి వెళ్తున్నారా? లేకపోతే ఈ ఆర్థిక నేరాలు ఇన్ని నేరాలు చేసి 6 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదాను అడ్డం పెట్టుకొని కోర్టుకి వెళ్లకుండా ఇప్పుడు కూడా మేము టైం ఇస్తామంటే అది ఏమాత్రం కరెక్ట్ కాదు. న్యాయస్థానాలు కూడా ఇలాంటి వ్యక్తి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇలాంటి ఆర్థిక నేరగాల్ని గట్టిగా కోర్టు మందలించే విధంగా వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే సార్ ఇప్పుడు అమ్మటి రాంబాబు కానీ వైసీపీ అంటున్నారు జనాలు ఆదరణ తగ్గింది అనుకుని, జగన్మోహన్ రెడ్డి ఆదరణ తగ్గిందేమో అనుకుని గవర్నమెంట్ అనుకుంటుంది, కావాలనే ఎక్కడ ఆదరణ తగ్గలేదు, తగ్గించాలని చూసింది ఈ గవర్నమెంట్ అది ఇదని మాట్లాడుతుంది. దాని మీద మీరేమంటారు? ఈ 2-3 నెలలు అప్పుడప్పుడు అడపా బయటకు వచ్చాడు. అక్కడ 20 మందో 30 మందో 50 మందో ఉంటే కొన్ని వేల మంది ఉన్నట్టుగా క్రియేట్ చేసి గ్రాఫిక్స్లో ఏరే ఊరి ప్రచారాన్ని కూడా అడ్డం పెట్టుకొని చేశారు. ఇవాళ కేవలం కోర్టు దృష్టిలో నేను వస్తే ఇబ్బందులు ఉంటాయి, ప్రజలు ఇబ్బంది పడతారు, అధికార ప్రభుత్వం కూడా మా ఖర్చు ఎక్కువ అవుతుంది, ఇలాంటి కుంటి సాగులు చెప్తూ కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం మట్టుకు నిన్న జగన్మోహన్ రెడ్డి చేశారు. అదేనండి, ఆయన ఆర్థిక నేరాలు ఇంకా పొడిగించుకోవడానికి మళ్ళీ ఏమన్నా అధికారం వస్తుందేమో అని భ్రమలో పడి ఇంకొక 5-6 ఏళ్ళు ఈ ఆర్థిక నేరాల నుంచి బయటపడే దానికి ఒక ప్రయత్నంగా చేస్తున్నాడే తప్ప నేను నేరం చేయలేదు, నేను నిజాయితీ పని నిరూపించుకునే ప్రయత్నం మటుకు చేయట్లేదు. నాంపల్లి కోర్టుకి వెళ్ళేటప్పుడు టైము గంట షెడ్యూల్ అనేది పెట్టడం కరెక్టేనంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఈనాటి ప్రతిపక్షం సంవత్సరం అయింది. దాదాపు కోర్టుకి వెళ్ళి 6 సంవత్సరాల పైన అయింది.
కోర్టులు కానీ న్యాయస్థానం కానీ ప్రజాస్వామ్యం ఉంటే అతనికి గౌరవం ఇటువంటి పరిస్థితిలో లేదు. నిదర్శనం మీరు అడిగిన ప్రశ్నకి కోర్టుకి గంట పర్మిషను గంటలు వచ్చి వెళ్తానని షరతు పెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది యావత్తు ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి ఒక నియంత్రణానికి ఇది ఒక నిదర్శనం. దాంతోడు నిన్న కోర్టుకి వెళ్ళిన సమయంలో సాదాసీదాగా వెళ్ళి రావచ్చు జగన్మోహన్ రెడ్డి. ముందుగానే ఒక ప్లాన్గా ప్రిపేర్ అయ్యి వారి యొక్క క్యాడర్ని తరలిచ్చి ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి, తెలంగాణలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానివ్వండి, మొత్తాన్ని క్యాడర్ని తరలిచ్చి ఏదో ఒక హైప్ కోసం దాన్ని క్రియేట్ చేసుకొని కోర్టుని కించపరిచే విధంగా వెళ్ళటం చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్య దేశంలో కోర్టులు కూడా ఇటువంటి వాటిపై ఇటువంటి వ్యక్తులపై డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటుందని ప్రజాస్వామ్యంలో ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు బల ప్రదర్శన చేసినట్టు అనిపిస్తుంది. కోర్టుకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్లేదు. బల ప్రదర్శన చేసి దాంతో బ్యానర్లు ఏంటంటే 2029 రప్ప 88 దాటితే గంగానమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టని బ్యానర్లు పెట్టడం, మళ్ళీ అంటే రాష్ట్రాన్ని ఏం చేద్దామని అలా అనుకుంటున్నారంటారు. ప్రజాస్వామ్య దేశంలో ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలి అన్న విధానం కూడా తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక మాజీ ముఖ్యమంత్రి ఈరోజు కూడా అలాంటి రప్ప ఏటపోతులే అని క్యాడరు అలాగ వ్యాఖ్యించి బ్యానర్లు కడుతున్నప్పుడు దాన్ని ఖండించాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ అధినేతగా ఆయనకు ఉంది కదా. అంటే అతను దీన్ని ప్రోత్సహిస్తున్నాడు. దీన్ని ప్రోత్సహిస్తే ప్రజలే మాత్రం అన్నీ గుర్తుంచుకుంటున్నారు. అన్నీ గుర్తుంచుకొని ఇలాంటి నియంత్రపోతలకు వెళ్ళబట్టి ఇలాంటి ఆలోచన విధానం కలిగిన వ్యక్తి కాబట్టి 5 సంవత్సరాలు గమనించి 151 సీట్లకి 5 తీసి 11 చేశారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఆ 11 కూడా ఉండే పరిస్థితి అయితే కనబడతలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలను మలుచుకొని ప్రజాస్వామ్య పద్ధతిగా రాజ్యాంగ విలువలను పాటిస్తూ ముందుకు సాగేవాడే నాయకుడు అవుతాడు, ప్రజల మన్నలు పొందుతాడు. అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తగ్గిపోయాడు అని ప్రచారం చేశారు మొన్నటి దాకా, ఆయన ఎక్కడ తగ్గలేదు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరే జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలతోనే తగ్గిపోయాడని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఈరోజు అంబటి రాంబాబు కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, పేరి నాని కానివ్వండి, లేకపోతే రజనీ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏదో వీళ్ళ ప్రలాభాల కోసం వైఎస్ఆర్ పార్టీని ఉనికిని కాపాడుకోవడం కోసం క్రియేట్ చేస్తున్న ఈ యొక్క ప్రణాళిక తప్ప జగన్మోహన్ రెడ్డికి అంత సీనే లేదు. అంత సీన్ ఉంటే 11 సీట్లకు పడిపోడు. ఇది ముందు అంబటి రాంబాబు గ్రహించాలి. అంబటి రాంబాబు అది గ్రహించుకుంటా పెద్ద బిల్డప్ కోసం నేను చెప్పే కదా, నిన్న మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పేరి నాని అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డికి కోర్టు ఆదేశాలను పాటిస్తూ ఆయన కోర్టుకి వెళ్తున్న సమయంలో వీళ్ళకి ఏం పని అక్కడ అంటే, వీళ్ళు ఒక 4-5 రోజుల ముందే అక్కడికి వెళ్ళి క్యాడర్ని మౌలేట్ చేసి బిల్డప్ కోసం డెవలప్మెంట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ విపరీతమైన తెలుగు రాష్ట్రాల్లో అతనికి ఉన్న క్రేజీ వేరని చెప్పి బిల్డప్ చేద్దాం చూశారు. డెఫినెట్గా ఇవన్నీ కూడా తేటతెల్లమైన అయిపోయినాయి. ఇదంతా కూడా కావాలని చేసిన డ్రామాని అర్థమైపోయింది. ఒకటండి, కోర్టుకి వెళ్ళినప్పుడు సింపుల్గా కోర్టుకి వెళ్ళి రావడం ధర్మం, దాన్ని ఉల్లంఘించారు. రప్ప బ్యానర్లు ఏంటి అన్నీ కూడా ఖండించకపోవడం జగన్మోహన్ రెడ్డికి రోజు రోజుకి ఆయన రాజకీయ మనుగడ క్షీణిస్తుంది. జగన్మోహన్ రెడ్డి కోర్టుకి నాంపల్లి కోర్టు సిబిఐ కోర్టుకి వెళ్తూ నాకు ఈ టైంలోనే షెడ్యూల్ అని పెట్టడంపై మీ అభిప్రాయం ఏంటి? నా జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఫస్ట్ ఉంటాడన్న. దేశ చరిత్రలో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ఇంకా చాలామంది అక్రమ కేసులు కానీ నిజంగా చేసినట్లకి కానీ చాలామంది వెళ్ళారు కోర్టులకి. ఏ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరో ఇవ్వాల ఇలాంటి షెడ్యూల్. మొదటిసారి ఈయన మన రాష్ట్రంలో, అంటే ఆయన దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి కాబట్టి ఆయన కోర్టుకైనా షెడ్యూల్ ఇస్తాడు, లేకపోతే ఇంకొకరికైనా షెడ్యూల్ ఇవ్వగలరు. ఆయన దగ్గర జనాల దగ్గర అక్రమంగా దోచుకున్న డబ్బు ఏం చేయాలో అర్థం కాక కళ్ళు నెత్తికెక్కి ఇలాంటి పనులు చేస్తున్నాడు. రాజ్యాంగం అన్నా వ్యవస్థలన్నా అతనికి గౌరవం లేదు. అంటే ఇప్పుడు నిన్న కోర్టు దగ్గర వైసీపీ వాళ్ళు మళ్ళీ బ్యానర్లు కట్టి 2029లో మేము వస్తాము రప్ప అని 88 దాటి మొదలు కౌంటింగ్ 88 ఎక్కువ వచ్చిందంటే చాలు గంగమ్మ జాతరలో హోటల్ నరికినట్టు మా బ్యానర్లు కట్టడంపై దాని మీద మీరేమంటారు? ఫస్ట్ ఆ కట్టిన వాళ్ళకి బుద్ధి లేదు. తెలంగాణలో ఈయన అసలు పోటీయే చేయడు.
అక్కడ కట్టుకుంటే అక్కడోడు ఎవడు వేస్తాడు ఈయన ఓటు, ఈయన వేయాల్సింది ఇక్కడ కూడా ఎలా వేయాలి బాబు, నాకు ఓటు వేయండి, నేను మీకు మంచి చేస్తా. గతంలో నేను చేయలేకపోయినా నన్ను ఓడించారు, నాకు బుద్ధి చెప్పారు, ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో నేను బుద్ధి తెచ్చుకొని మంచి పనులు చేస్తాను, మీకు ఇదిగో ఇలా చేస్తాను, ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇది చేయట్లేదు, నేను వస్తే ఇది చేస్తాను, ఇది చేయడానికి నా దగ్గర ఈ రకమైన వెసులుబాటు ఉంది అని చెప్పి చెబితే జనాలు నమ్మి ఓటేస్తారు. రప్ప నరుకుతానంటేనో లేకపోతే ఇంకోటి చేస్తానంటేనో డబ్బులు 1000కి 2000 ఇస్తా 3000 ఇస్తా అంటేనో ఓట్లు వేసే పరిస్థితులు మారినాయి. ఆ విషయం ఈయనకి ఇంకా బుద్ధి రాలేదు. ఎందుకంటే 151 సీట్లు వచ్చిన దగ్గర నుంచి కేవలం 11 సీట్లు వచ్చే స్థానానికి దిగజారిన వాళ్ళకి వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకి అహంకారం తగ్గట్లేదు. జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టులో కోర్టుకి హాజరవటం, దాన్ని షెడ్యూల్గా ఈ టైంలోనే అని పెట్టడంపై మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం అండి. ఇష్యూ అంటే కోర్టుకి పిలిచేది ఒక ముద్దాయిన అవుతే పిలుస్తారు మనకు తెలిసిన వరకు. కోర్టుకి మనం గౌరవం ఇవ్వాలి, ప్రభుత్వానికి కూడా మనం ప్రజలకు కూడా గౌరవం ఇవ్వాలి. అవినీతి పనులు చేసే వ్యక్తి ఎవరైనా కానీ కోర్టుకి కంపల్సరీగా వెళ్ళాల్సిన వ్యక్తులు. నువ్వు మంచి చేసావు చెడు చేసేది నిర్ణయించేది కోర్టులో. నువ్వు వెళ్ళాల్సింది కోర్టు పిలిచారు కాబట్టి కోర్టుకి గౌరవం ఇచ్చేయాలి, నువ్వు అక్కడ వెళ్ళాలి. కోర్టు అసలు ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో నిర్ణయం తెలుసుకున్నాక నీకు అరెస్ట్ వారెంట్ లేదు, ఏమీ లేదు. నేను అరెస్ట్ చేస్తానని భయపడాల్సిన అవసరం ఉంది. తప్పు చేశాను ఒప్పుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు జనాభాకి వాళ్ళ కార్యకర్తలకు పిలుపులు ఇవ్వాల్సినంత అవసరం ఉంది. కోర్టుకు వెళ్ళే వ్యక్తి కోర్టుకు వెళ్ళాలి, రావాలి. దానికి గంటన్నర 2 గంటలు షెడ్యూల్ పెట్టుకోవాల్సినంత అవసరంగా లేదు. కోర్టుకి ఎవరైనా సరే గౌరవం ఇవ్వాల్సినది వాస్తవం. అది నువ్వు గౌరవం ఇవ్వకపోగా కోర్టుని కూడా ధిక్కరించినట్టుగా, కోర్టు విలువలు కూడా కించపరిచినట్టుగా, కోర్టుని కూడా నువ్వు లెక్క చేయని వ్యక్తి కాబట్టి ఈరోజు నువ్వు ఇలా చేస్తున్నావు. అలాగే బుద్ధి జ్ఞానం అనేది వాళ్ళ కార్యకర్తలకు కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే కోర్టుకి మనం గౌరవం ఇచ్చుకుంటే మన హిందూ ధర్మానికి కానీ దేనికైనా గౌరవం ఇచ్చినట్టు. కోర్టు అంటే ఒక గుడి లాంటిది, ఒక దేవాలయం లాంటిది కోర్టు. తప్పులు ఒప్పులుది నిర్ణయించేది కోర్టు. అంటే 2029లో మేము అధికారంలోకి వస్తాం, రప్ప ఆడిస్తాము, మళ్ళీ 88 దాటిన తర్వాత గంగమ్మ జాతర 10 ఒక్కరు హోటల్ నరికినట్టని బ్యానర్లు మళ్ళీ కట్టడంపై అసలు మీరేమంటారు? ఏమండి, వాళ్ళ ఉలుకాలను కాపాడుకుంటాం తప్పించి ఒక ఛాన్స్తోనే అయిపోయింది ప్రభుత్వం. చరిత్ర లేదు, అది వాళ్ళకి తెలిసిన విషయమే. ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే ముందు జాగ్రత్తకి జనాభాను పోగు చేసుకొని గవర్నమెంట్కి అంతరాయం కలిగిస్తాకి పోలీసు వారికి ఏంటమ్మో జగన్మోహన్ రెడ్డి గారు కొట్టుకొస్తే ఇబ్బంది కలిగిద్దని తెలియజేస్తాను తప్పించి అవన్నీ పుట్టి నమ్మకాలు తప్పి పిచ్చి చెప్తాం దాని పని అది చేసుకుని వెళ్ళిపోయింది. అంటే బల ప్రదర్శన చేశారంటారా మీరు? కంపల్సరీ బదువరం చేసినట్టేకండి. జనాభాను భయపెట్టండి, ఎవరిని భయపెడతావు? నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎంతమంది చూస్తుంటారు, కోర్టు పోలీసు వారు ఎంతమంది చూస్తుంటారు? ఓర్పు పట్టినంతసేపు ఓర్పు పడతారు ఎవరైనా కానీ. ఓర్పు నహించిపోతే వాళ్ళ శరీరాలు తీసుకుంటే నువ్వు 1000 మంది రాని 1,00,000 మంది రామని ఎవరు ఆపే విధానం ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను.